మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు. సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రదానం, తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది. ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు. అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలని చూశారు. కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2న 2 బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ గత 2-3 రోజుల నుంచి నేను ఈ నారాయణ నాగబలి పూజల గురించి అని చెప్పి ప్రతి ఒక్కరు కాల్ చేస్తుంటే ఒక సందేహం వచ్చి నన్ను ఎక్కడో కలిసినప్పుడు ఒక ఆవిడ చెప్పిన మాట ఏంటంటే సమస్యల గురించి. తను ఇంట్లో నిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేస్తుందంట. ఇన్ఫ్యాక్ట్ తన ఒంటి మీదకి అమ్మవారు వస్తుందంట. వాళ్ళ ఆయన పిల్లలు ఎలా అంటే కనుక తండ్రికి పిల్లలకి పడదు. పెద్ద పిల్లాడైతే అసలు మాట వినట్లేదు, చదువుకోవట్లేదు అని చెప్పి ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేకుండా ఉండటం. వాళ్ళకి సొంత ఇల్లు ఉన్న ఆ ఇంట్లో ఉండటానికి అనుభవించడానికి లేకుండా ఆ ఇల్లు ఖాళీగా ఉండడమో రెంట్కి ఇవ్వడమో చేశారు. ఆ ఇల్లు అమ్ముదామంటే కావట్లేదు. ఇంకా ఏ పని అనుకున్నా కానీ ఆ పని ముందరికి వెళ్ళట్లేదు. ఇలా ఎప్పుడు నిత్యం కూడా సమస్యతో ఉంటున్నాం. మళ్ళీ అలా అని ఇంట్లో అమ్మవారే నా మీదకి వస్తుంది, నేను అమ్మవారి పూజ కానీ మేము గుళ్ళకి వెళ్ళడం కానీ ఆయన మా వారు కూడా పూజలు చేయడం కానీ మేము ఇంట్లో ఎప్పుడు అలా చేస్తాం. కానీ పిల్లలకి ఆయనకి పడదు. ఆర్థిక సమస్యలు ఒకవైపు, మరీ పెద్దగా సమస్యలు లేకపోయినా ఆ లావాదేవీల్లో ఏదో ఒక ఆటంకం రావటం ఇలాంటివి చూస్తున్నాము అని చెప్తున్నారు సార్. సో అలాంటప్పుడు నాకు అనిపించింది ఏవో ఎక్కడికో వెళ్ళి చేయాలి అనుకునే బదులు వాళ్ళకి ఇంట్లోనే సమస్య పరిష్కారం అవ్వాలి అంటే ఏం చేయాలంటారు? అంటే మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏదైతుందో చాలా ఇన్డెప్త్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఆమెకు అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది, నిత్యం పూజలు చేస్తున్నారు, కానీ గొడవలు అవుతున్నాయి. దీనికి చాలా పెద్ద లాజిక్ ఉంది. అంటే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే అమ్మవారే తన అందరి మీదకి రాదు, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే వస్తుంది. సో అంత ఉండి అంత పూజలు చేస్తున్నా కూడా మాకెందుకు ఈ కష్టాలు అన్న దీంట్లో ప్రతి ఒక్కరికి దేవుడి మీద నమ్మకం అనేది పోతుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలామందికి ఉంటుంది. ఇది ఒక 1000 మంది పూజ చేస్తున్నారు అనుకోండి, అందులో ఒకరికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుందో చెప్తాను నేను మీకు. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు నర్సరీ లేదా ఎల్కేజీ పిల్లలు స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తుంటారు. అయినా సరే తల్లి తీసుకెళ్ళిపోతుంది. ఏంటి అంత స్పష్టంగా ఏడుస్తున్నాడు, వాడు వెళ్ళను, వాడి మనోభావాలను అర్థం చేసుకోవాలని ఎవరో అనరు. తల్లి కూడా అనుకోదు. ఎందుకు? వాడికి స్కూల్కి వెళ్తేనే వాడు బాగుపడతాడు రేపుతున్నా. అవునా కాదా? అంతేగాని అమ్మ వీడు ఏడుస్తున్నాడు కదా సరే ఇంట్లోనే ఉండని అని అనదు. ఏ తల్లి అనదు. స్కూల్కి వెళ్ళాల్సిందే, వీడు బాగుపడాలంటే స్కూల్కి వెళ్ళాల్సిందే, రేపొద్దున కాలేజీకి వెళ్ళాల్సిందే, చదవాల్సిందే. వీడి చదువు కోసం నేను ఎంతైనా కష్టపడతా, నేను కావాలంటే వెళ్ళి పాచి పనులు చేస్తాను. పెద్దవాళ్ళు అయితే ఎందుకు అనుకుంటుంది తల్లి? నువ్వు అప్పుడు ఏడుస్తున్న ఏడుపు కాదు అక్కడ ముఖ్యం, నువ్వు ఏడుస్తున్నా సరే తీసుకెళ్తుంది. అలాగే ఎవరికైతే విపరీతంగా వీళ్ళు చేస్తున్నారు అయినా సరే వాళ్ళకి కష్టాలు ఉన్నాయంటే దాని అర్థం ఏమిటంటే అమ్మవారు ఇంకా ఈ జన్మలోనే వీడికి విముక్తి కలిగించాలి, అన్ని కర్మలు ఇక్కడ అనుభవింపజేసేయాలి. ఇది కనుక పోస్ట్ పోన్ చేస్తే ఇంకొక 100,000 జన్మలు ఎత్తాల్సి వస్తుందని అమ్మవారికి తెలుసు. అర్థమైందమ్మా? ఎందుకంటే ఇది నేను ఈ సమాధానం నేనేదో ఊరికనే చెప్తుంది కాదు. ఒకరోజు ధ్యానంలో ఇలాగే కూర్చున్నా చాలాసార్లు. చాలామంది ఇట్లాంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ఇది నాకు ఒక్కరికే కాదు, నేనేం గొప్ప అని చెప్పట్లేదు, అందరికీ చెప్తుంది అమ్మవారు. అందరికీ సూర్యభగవానుడు సమాధానం ఇస్తారు. మీరు ఎవరు కూర్చున్నా అమ్మవారి సమాధానం చెప్తుంది. కూర్చొని అడిగాను, ఏంటమ్మా మరి ఏమిటిది, ఎందుకు ఇట్లా, మరి నిన్ను నమ్ముకుంటే కూడా ఎందుకు కొంతమంది కష్టాలు ఉంటున్నాయంటే అప్పుడు నాకు అదొక సూచనగా వచ్చినటువంటి విషయం నేను మీకు ఇప్పుడు చెప్తున్న విషయం. తర్వాత చూస్తే
చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది నేను విన్నాను తర్వాత. ఓకే, అయితే ఏంటంటే అమ్మ, వీళ్ళకి ఇప్పుడు ఈ అమ్మవారు కావాలంటే ఇప్పుడు సమస్యను తీర్చేసి ఇక్కడ ఆపేయగలదు, పోస్ట్పోన్ చేయగలదు. కానీ ఈ పోస్ట్పోన్ అయినటువంటిది ఇంకొన్ని వందల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. తన భక్తులు తనని ఎంతగా ఆరాధించే వాళ్ళని ఇంకా ఇంకా కొన్ని జన్మలు ఎత్తి ఇంకా వీళ్ళని ఇబ్బంది పడాలా, ఇదేదో మొత్తం ఈ జన్మలోనే కంప్లీట్ చేసేసి తన దగ్గర తీసుకుంటుంది. ఈ విషయం రహస్యం తెలియక మనం ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏమిటిది, చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తున్న ఏడుపులా ఉంటుంది మన ఏడుపు. కానీ అమ్మకి తెలుసు వీడు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తున్నాడు కానీ రేపు పొద్దున వీడు బాగుపడతాడని. కానీ మనకి తెలియదు, అయ్యో ఏమిటి ఇంకా నా కర్మ ఇంకా తొలగలేదా. ఇది ఒకటి కారణం. రెండోది ఏమవుతుందంటే, ఇది ఒక కారణం. రెండో కారణం ఎందుకంటే వీళ్ళు తెలుసో తెలియక కొన్ని తప్పిదాలు చేస్తుంటారు, పూజలు చేస్తూ తప్పిదాలు చేస్తుంటారు. ఎలాగా అంటే, మనం రోజు ఉదయాన్నే ఒక చీపురు పట్టుకుంటాం. అందరూ స్నానం చేయకుండా చీపురు ముట్టుకోకూడదు, తెలుసా? అక్కడ కొంత మీరు నిత్యం చేసే పూజ పుణ్యం కొంత ఖర్చు అయిపోతుందమ్మా. అక్కడ స్నానం చేయకుండా చీపురు ఎవరైనా పట్టుకున్నారంటే శక్తి స్వరూపిణే, దాన్ని కూడా అమ్మవారిగా భావిస్తారు, మీకు తెలిసే ఉంటుంది. చీపురు ముట్టుకున్నారంటే మీ నిత్యం చేసే పూజలో కొంత ఫలితం అక్కడ పోయింది. స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యి వెలిగించారంటే అక్కడ కొంత పోయింది. గుర్తుపెట్టుకోండి. మంచం మీద కూర్చొని తింటున్నారంటే ఏదైనా ఐటమ్ అక్కడ కొంత పోయింది పుణ్యం. మంగళకరమైన వస్తువులు మంచం మీద పెట్టారంటే అక్కడ కొంత పుణ్యం పోయింది. ఓకే, చిన్న చిన్న జాగ్రత్త, చిన్నవి చాలా తప్పులు చేస్తాం, మనం గుర్తించం కూడా. ఇవి అసలు గుర్తించం. ఇంటి యజమాని బయటికి వెళ్ళే ముందు మీరు ముగ్గు కనుక వేయలేదంటే అక్కడ కొంత పుణ్యం పోయింది. కంపల్సరీ ముగ్గు వేయాలి, దానికి సంబంధం ఉంది. అంటే అంత అద్భుతంగా ఎందుకు మీరు ఇంట్లో ఆబ్దికాలు జరిగేటప్పుడు ముగ్గు వేయరు, తెలుసా మీకు? బయట అవును, ముగ్గు ఉంటే దేవత ఆరాధన జరుగుతుందని అర్థం. ముగ్గు వేయకపోతే పితృదేవత ఆరాధన జరుగుతుందని అర్థం అక్కడ. మీరు ఇప్పుడు అంటున్నారు లేదు, మా చిన్నప్పుడు ఒక ప్లేటు ఒక చిన్న స్పూన్ పట్టుకునేవారు, ఇంట్లో కొడితే అట్లా అనకరా పితృదేవతలు వస్తారు అనేవారు. అవును సార్, అవునా? చిన్నవే కానీ చాలా రిలేటెడ్ ఉంటాయమ్మా. తెలియక మనం ఇట్లాంటి తప్పుదాలన్నీ చేస్తుంటాం. ఇవాళ రేపు చాలామంది తెలియక ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేస్తుంటారు, అక్కడ మీకు కొంత పోతుంది. అందుకే చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ గోపికల వస్త్రాలన్నీ తీసుకొని అక్కడ చెట్టెక్కి కూర్చుంటాడు. గత వీడియోలో కూడా మనం దీని గురించి చెప్పాను కదా. అంటే ఏమిటి, ఇవన్నీ తెలియక చేసినటువంటి దోషాల వల్ల మీరు రోజు పూజ చేస్తారు కానీ అదేదో కొండకి చిల్లున్నట్టుగా అయిపోతుంది. మీకు ఎక్కడ కాపాడుతుంది? ఓకే, ఇవి రెండు కారణాలు మనిషికి పూజలు ఎందుకు ఫలించవడానికి. ఇవి మెయిన్ కారణాలు. ఇవి చిన్నవే. ఒకటి అమ్మవారు ఈ జన్మతో మిమ్మల్ని మొత్తం క్లియర్ చేయాలనే భావంతో చేసేది. రెండోది మనం చేసే తప్పిదాలు. ఈ రెండిటి వల్లే వాళ్ళకి ఫలితాలు రావట్లేదు. ఇవి చెప్పారు కదా, అవి అనుభవించాలి, అవి ఎదుర్కొనాలి అంటే ఆ శక్తి కూడా కావాలి కదా, అమ్మవారు ఇస్తుంది. అది ఏదన్నా ఒక మంత్ర రూపేణ శరణాగతి చెందడము. శరణాగతి అంటే ఏమిటంటే, అందరూ ఏమనుకుంటారంటే శరణాగతి అంటే ఏదొచ్చినా అమ్మవారే అని అనుకోవడం అనుకుంటారు. కాదు, అసలు ఏదొచ్చినా అమ్మవారని కాదు. శరణాగతి అంటే నాకు ఈ కష్టము సుఖము ఏమీ తెలియదు, నీవు తప్ప మరొకటి నాకు తెలియదు అనుకోవడం శరణాగతి. ఇంకా అంతా అమ్మే అని వదిలేయాలంటారు. నీవు తప్ప నాకు ఇంకేమీ తెలియదమ్మా, కష్టం తెలియదు సుఖం తెలియదు ఏమీ తెలియదు, నువ్వే, ఇంకోటి నాకు తెలియదు. ఆవిడ చూసుకోవడం, నువ్వే నాకు ఇంకేం తెలియదు అనుకున్నప్పుడు దట్ ఈజ్ శరణాగతి. అలా సరౌండ్ అయిపోగలగాలి. అప్పుడు మీకు అమ్మవారు ఖచ్చితంగా శక్తిని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కలియుగంలో నామస్మరణ మాత్రమే మీకు అమ్మవారు అనుగ్రహిస్తుంది, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ఉండాలి మనసులో, ఎక్కడో ఏదో పాపం చేశాను అనేటువంటి ఆలోచన ఉండాలి. ఓకే, పూర్వజన్మలో ఎవరినో బాగా ఇబ్బంది పెట్టుంటారు, ఆ కర్మని నేను అనుభవిస్తున్నాను, సరే భగవంతుని తలుచుకుంటే నేను అనుభవించేస్తాను అనుకోండి. నిజంగా మీకు కనుక విశ్వాసం, పూర్వజన్మ మీద విశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసం ఉంటే కనుక మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్మాలి, ఆ సిద్ధాంతం పరంగానే మీరు వెళ్ళాలి. రైట్. సో ఇంట్లో మనశ్శాంతి రావాలంటే ఏం చేయాలంటారు? వదనస్మరమాంగళ్య గృహతోరణ చిల్లికాయి నమః అని నామం చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో మాటి గొడవలు జరుగుతున్నాయన్న, అదేవిధంగా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారన్న ఇంట్లో వాళ్ళు, ఏదో ఒకటి చికాకు ఇంట్లో వస్తుందండి. దాని అర్థం ఏమిటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే అమావాస్య పూజలు ఎక్కువగా చేయాలి. అంటే అమావాస్య నాడు తర్పణాలు వదలడము, పితృదేవతలకి స్వయం పాకాలు ఇవ్వడం చేస్తూ ఆ రోజు ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేయడము. దీంతోపాటు చతుర్దశి, అష్టమి, నవమి, పౌర్ణమి, అమావాస్య, ఈ 5 రోజులు ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేయాలి. ఏదో ఒక మంత్రంతో, ఏదో ఒక విధంగా లలితాసహస్రనామం మొత్తం వినొచ్చు, చదవచ్చు.
లేదా దేవి ఖడ్గమాల లాంటివి, అంటే వాళ్ళకి ఉపదేశం ఉంటాయి, లేకపోతే చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఖడ్గమాలు చేయకూడదు. ఉపదేశం తీసుకొని చేయాలి. నేను అసలు చేయకూడదు అని చెప్పట్లేదు, మీరు బాగా అర్థం చేసుకోండి. అవును సార్. ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేయకూడదు అంటే చేయకూడదు అని అర్థం కాదు, డ్రైవింగ్ నేర్చుకొని చేయమని. ఎగ్జాక్ట్లీ. డ్రైవింగ్ రానివాడు డ్రైవింగ్ చేస్తే ఎంత ప్రమాదమో, ఉపదేశం తీసుకోకుండా పద్ధతి తెలియని వాడు ఖడ్గమాల చేస్తే కూడా అంతే ప్రమాదం. ఇక్కడ చిన్న లైన్ అంతే అర్థం ఆ చేసుకోవాలి. లైన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదని ఎవరు చెప్పరు. నువ్వు డ్రైవింగ్ రాదు, నువ్వు కారు వేసుకొని వదులుతావా నువ్వు పిల్లల్ని? వెళ్ళిపోరా కారు వేసుకుని అంటావా? అమ్మమ్మో నీకు డ్రైవింగ్ రాదు, ఎవరిని గుద్దేస్తావు, లేకపోతే నీకేనా వద్దంటావు. మరి అలాంటప్పుడు ఈ భగవత్ సంబంధించిన విషయంలో కూడా మీరు క్లియర్గా తెలుసుకొని చేయాలి. మీరు మనసులో అనుకోవడం వేరే, మా అమ్మ జగన్మాత అనుకొని భక్తిగా మీరు శరణాగతి పొందడము, కాళ్ళ మీద పడిపోవడము, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ మీరు చేయాలి అంటే మాత్రం అది పూర్తిగా తెలుసుకొని చేయాలి. మీరు కంప్యూటర్ కొనుక్కోవడం వేరు, కంప్యూటర్ వాడడం వేరు. కంప్యూటర్ వాడాలంటే మీకు దాని గురించి తెలియాలి. కొనుక్కోవడం ఏముంది, డబ్బులు ఉంటే ఎవడైనా కొనుక్కుంటాడు. ఎగ్జాక్ట్లీ. అది రైట్ సార్. సో మీరు చెప్పిన ఒక్క మంత్రం, దానివల్ల అనారోగ్యం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ, ఇలా గొడవలు అవుతున్నాయి, చికాకులు ఉన్నాయన్నా కానీ ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలంటే లలితా సహస్రనామంలోని ఆ ఒక్క మంత్రం పట్టుకొని జపించినట్టయితే డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది అని అంటారు. సో మా జీవితం ఇక ఇంతే అనే స్థితి నుంచి కూడా మారిపోతుంది అని అంటారు. ఎగ్జాక్ట్లీగా మారుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.